మేడిగడ్డ ఆనకట్ట కుంగుబాటుపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం లోపాలను ఎత్తి చూపింది. ప్రాజెక్టు ఒప్పందానికి విరుద్ధంగా పనులు జరిగాయన్న విజిలెన్స్ మేడిగడ్డ పనులు పూర్తి కాకముందే పూర్తయినట్టు సర్టిఫికేట్ ఇవ్వడాన్ని తప్పుపట్టింది. 7 బ్లాక్లోని 16 నుంచి 21వ పియర్స్ వరకు పగుళ్లున్నాయని స్పష్టం చేసింది. మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుపై దర్యాప్తు జరిపిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం అనేక లోపాలను ఎత్తి చూపింది. 5 సీజన్లు పూర్తయినా కాఫర్ డ్యాం తొలగించలేదని, కట్ ఆఫ్ వాల్స్, రాఫ్ట్ మధ్య అనుసంధానం డ్రాయింగ్స్ ప్రకారం లేదని వెల్లడించింది. 7 బ్లాక్లోని 16 నుంచి 21వ పియర్స్ వరకు పగుళ్లు ఉన్నాయని స్పష్టం చేసింది. 3D నమూనాకు అనుగుణంగా అప్ స్ట్రీమ్, డౌన్ స్ట్రీమ్ భారాన్ని సరిచేయలేదని విజిలెన్స్ తెలిపింది. ఆనకట్టకు ఎలాంటి మెయింటెనెన్స్ చేపట్టలేదని, దెబ్బతిన్న ప్రాంతాల్లో మరమ్మతుల కోసం 4 సార్లు నోటీసులు ఇచ్చినట్లు వెల్లడించింది. 2020 మే, 2021 ఫిబ్రవరి, 2022 ఏప్రిల్, 2023 ఏప్రిల్లో నోటీసులు ఇచ్చి మరమ్మతులు చేయాలని నీటిపారుదల శాఖ ఏజెన్సీ కోరినా పట్టించుకోలేదు. దెబ్బతిన్న భాగానికి ఎలాంటి మరమ్మతులు చేయలేదని స్పష్టం చేసింది. బ్యారేజీ ఆపరేషన్లోకి తీసుకొచ్చే ముందు సీసీ బ్లాకులను ప్రాజెక్ట్ అథారిటీ తనిఖీ చేయలేదని విజిలెన్స్ తెలిపింది. కనీసం నిర్వహణ కూడా చేయలేదని, ఇది నిర్వహణ పరంగా చాలా ముఖ్యమైన అంశమని స్పష్టం చేసింది. ప్రాజెక్టు ఒప్పందానికి విరుద్ధంగా పనులు జరిగాయన్న విజిలెన్స్ మేడిగడ్డ పనులు పూర్తి కాకముందే పూర్తయినట్లు సర్టిఫికేట్ ఇవ్వడాన్ని తప్పుపట్టింది. డిఫెన్స్ లయబిలిటీ పీరియడ్కు సంబంధించిన రామగుండం ఈఎన్సీ ఇచ్చిన నివేదికకు ఇవి పూర్తి విరుద్ధంగా ఉన్నాయని వెల్లడించింది.